శ్రీశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 14 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 15వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమ. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామి. మనోజవం మారుతతుల్య వేగము జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజమానయోధంక్షం శ్రీరామదూతం శిరసానమని. ఈ ఆలయానికి ఆయన రక్షకుడు అంటారు. ఆయన్ని క్షేత్రపాలకుడు. అర్థమైందా? ఆంజనేయ స్వామి. అందుకోసం మనం ఏ పురాణం చెప్పినా ఆయన్ని స్మరించుకోవాలి, తప్పదు. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుంకల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఏం చెప్పాడు మాయా? ఆకాశవాణి ఏం చెప్పింది? అదే అందులోనే కదా ఉన్నాం మనం. యోగమాయను ఆదేశించాడు ఎవరు? విష్ణుమూర్తి. వసుదేవుడి భార్యలు దేవకి తప్పితే, దేవకి చెరసాల్లో ఉంది. మిగతా భార్యలు ఉన్నారే, వాళ్ళందరినీ కూడాను ప్రచ్ఛన్నంగా దాచి ఉంచాడు. ఎక్కడ? వ్రజభూమిలో, నందుని దగ్గర, గోకులంలో. కాబట్టి నా అంశమైన ఆదిశేషుడున్నాడే, దేవకీదేవి గర్భస్థుడై ఉన్నాడు. నువ్వు ఆ గర్భస్థ శిశువుని తీసుకెళ్ళి ఇక్కడ చెప్పారు. శేషాఖ్యాం, శేషం ధామ మామకం, నా శేషమే అది. శేషుడంటే భగవంతుడి యొక్క అంశట. అందుకోసమే రామలక్ష్మణులు ఏమంటారు? ఆదిశేషుడే తమ్ముడిగా జన్మించాడు అంటారు. అదొక అంశ అయింది. విష్ణుమూర్తి 4 అంశాలే అవతరించారంటారుగా రామాయణంలో. మనం చెప్పుకున్నాం కదా, నలుగురు కూడా మళ్ళీ మిగతా 3 కూడా ఆయన వెంట వెళ్ళిపోయారు, విష్ణులో చేరారని. అలానే ఇప్పుడు ఇక్కడ అన్నగా పుట్టబోతున్నాడు అనమాట. నా అంశమైన ఆదిశేషుడు దేవకీదేవి గర్భస్థుడై ఉన్నాడు. నువ్వు తీసుకెళ్ళి నందకోలంలో ఉన్న రోహిణీదేవి గర్భంలో ఉంచు. అంతవరకు చెప్పుకున్నాము. అధాకమంశభాగేన దేవక్యా పుత్రతాన్ శుభే ప్రాప్స్యామి త్వం యశోదాయాం నందపత్యాం భవిష్యసి. అర్చిష్యంతి మనుష్యాస్త్వాం సర్వకామవరేశ్వరం ధూపోపహార బలిభిః సర్వకామవరప్రదా. ఓ మాయా, నువ్వు నువ్వేమో అలా చెయ్యి. ఏం చేస్తావు? వెళ్ళి ఈ దేవకి గర్భస్థుడైన వాడిని తీసుకెళ్ళి, నా అంశం తీసుకెళ్ళి రోహిణిలో పెట్టేసేయి, రోహిణి కడుపులో. నేనేం చేస్తాడంటే నా అంశంతో దేవకి పుత్రుడిని అవుతాను నేను. నువ్వేమో నందగోపుని పత్ని అయిన యశోదాదేవికి జన్మిస్తావు. నువ్వు నందగోపుడి భార్య యశోదకి. అప్పుడు నువ్వు మానవుల యొక్క సకల వాంఛలను కూడా ఈడేర్చడానికి సమర్థురాలు అవుతావు. ఈ విషయాన్ని ఎరింగినట్టు ఆ జనులు సమస్త మనోరథాల్ని తీర్చినట్టు నిన్ను ధూపదీప నైవేద్యాలతో అర్చిస్తారు. నామధేయాన్ని కుర్వంతి స్థానానికి నరాభూయి దుర్గేతి భద్రకాళేతి విజయ వైష్ణవీతి చ కుముదా చండికా కృష్ణ మాధవి కన్యనేది కన్యకేతి చ మాయా నారాయణీ సాని శరద్యా అంబికేతి. భూలోకంలో మానవులు
నిన్ను దుర్గగా, భద్రకాళిగా, విజయగా, వైష్ణవిగా, కుముదగా, చండికగా, కృష్ణగా, మాధవిగా, కన్యకగా, మాయగా, నారాయణిగా, ఈశానిగా, శారదగా, అంబికగా అనేక నామాలతో నిన్ను పిలుస్తారు. అది సంగతి. గర్భ సంకర్షణాత్తం వై రాహు సంకర్షణ భువి రామేతి లోకరమణాత్ బలం బలవద్ ఉచ్ఛ్రయాత్ సంధిష్టైవం భగవతా తథేక్యోమితి తత్వజ ప్రతిక్రియ పరిక్రమ్యగాం గతా తథా కరోత్. దేవకి గర్భం నుండి సంకర్షణము వల్ల అంటే బయటికి తీయబడటం వల్ల సంకర్షణుడు అని లోకులను రంజింపజేసేవాడు కాబట్టి రాముడని, బలవంతుల్లో మేటివాడు కాబట్టి బలభద్రుడని ఇలా నా అంశ శేషుడు వర్ణింపబడతాడు భూలోకంలో. అలా శ్రీహరి ఆదేశాన్ని అందుకున్న తర్వాత సరే అని ఆ ఆజ్ఞ వహించి శిరసావించి ఆ ప్రభువుకు ప్రదక్షిణం చేసి యోగమాయ భూలోకానికి చేరి భగవంతుడి యొక్క ఆజ్ఞను నెరవేర్చింది. ఇక్కడ ఆపుదాం మనం, రేపు తిరిగి కొనసాగుతాం. చేకోరా హారతీదిగో సద్గురునాథ దేవసాయినాథ పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా నిర్గుణమ్మౌ స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితి ఓ సాయిరా సర్వము నిండిన నీవే ఇంకను ఉండివి తల్లివలే రజోతమో సత్వము నుండి మాయడు జనించే బాబా మాయడు జనించే ఆ మాయ నుండి వేరే మాయ ఈ తీరుగా వచ్చే సప్తసాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే బ్రహ్మాండముల రచనం మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే చేకోరా హారతీదిగో సద్గురునాథ దేవ సాయినాథ పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా లోకమే జన శూన్యం ఎవరు కోరరు జ్ఞానం పాండురంగ అవతారం